హలో వ్యూవర్స్, కళ్యాణ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. టుడే లెసన్ టాపిక్ ఈజ్ ఓషన్స్ అండ్ ఫిషింగ్లో అంటే మహాసముద్రాలు చేపలు పట్టడం లెసన్. ఇప్పటి వరకు 2 వీడియోలు చేసుకున్నాం, ఇది 3వ వీడియో. ఆఫ్టర్ రీచింగ్ హోమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, అప్పల్కొండ టుక్ హిజ్ లంచ్, కేమ్ టు ద cyclone shelter with the broken nets అండ్ స్టార్టెడ్ రిపేరింగ్ దెమ్. అంటే ఇంటికి చేరిన అప్పలకొండ మధ్యాహ్న భోజనం ముగించుకొని చిరిగిన వలలను తీసుకొని తుఫాను షెల్టర్ వద్దకు వెళ్ళి మరమ్మత్తు చేయడం ప్రారంభించాడు. ఇట్ ఈజ్ అన్ యాక్టివిటీ సీన్ అట్ ఎవ్రీ కామన్ ప్లేస్ ఆఫ్ భావనపాడు. అంటే భావనపాడు గ్రామంలో అనేక ప్రాంతాల్లో ఇది సాధారణంగా జరిగే కార్యక్రమం. The fishermen have a special toolkit for repairing the nets, which consists of నూలు కర్రలు అంటే నెట్ రిపేరింగ్ ఫోర్క్, నూలు కండ అంటే థ్రెడ్ అండ్ ఏ ఫ్లాటెండ్ స్టిక్ దట్ డిటర్మైన్స్ ది నెట్ రింగ్ సైజ్. అంటే నూలు కర్రలు, నూలు కండే, కర్ర బద్దె వంటి పరికరాలతో కూడిన టూల్ కిట్ వలల మరమ్మత్తు కోసం ప్రతి మత్స్యకారుని దగ్గర ఉంటుంది. నెట్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ద కన్నులు అంటే రింగ్స్ అండ్ ద లేయర్స్ ఆఫ్ ద నెట్. పొరలను బట్టి వలలు అనేక రకాలు ఉంటాయన్నమాట. రీసెంట్లీ ఏ నెట్ నోన్ యాజ్ రింగ్ నెట్ which helps in getting a better catch is being increasingly used by the fishermen. ఇటీవల కొత్తగా వచ్చిన రింగు వలను చేపల వేటకు మత్స్యకారులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. This has helped to reduce migration from the village. వాటి మూలంగా గ్రామంలో వలసలు తగ్గాయి. Earlier, there were nets made up of cotton thread. Now, cotton nets have almost been replaced by plastic, nylon, and other synthetic materials. గతంలో నూలుతో తయారైన వలలు ఉండేవి. ప్రస్తుతం వీటి స్థానంలో ప్లాస్టిక్, నైలాన్, ఇతర సింథటిక్ దారాలతో తయారైన వలలు వచ్చాయి. A net lasts for 4-5 years. Nets are purchased by weight and the types of rings they contain. ఒక్క వల 4-5 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ వల రింగుల రకాలను బట్టి తూకానికి కొంటారు. నెట్స్ కాస్ట్ అరౌండ్ ₹250 to ₹300 per kg. ఓవరాల్గా రింగ్ నెట్స్ వెయిట్ అరౌండ్ 500 kgs ఉంటుంది. అంటే వల కిలో ₹250 నుంచి ₹300 మధ్య ఉంటుంది. అయితే మొత్తం రింగు వల బరువు 500 కిలోలు ఉంటుందన్నమాట. ది ఫిషర్మెన్ ఆఫ్ దిస్ ఏరియా యూజువలీ బై నెట్స్ ఫ్రమ్ బెర్హంపూర్ అంటే ఒడిశా. ఈ ప్రాంతపు మత్స్యకారులు ఒడిశాలోని బెర్హంపూర్ నుండి వలలను కొనుగోలు చేస్తారు. అగ్రికల్చరల్ అండ్ యానిమల్ హస్బెండరీ అంటే వ్యవసాయము, పశు పోషణ. ఫిషింగ్ ఈజ్ నాట్ ది ఓన్లీ ఆక్యుపేషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ భావనపాడు విలేజ్. భావనపాడు గ్రామంలో చేపలు పట్టడం మాత్రమే వృత్తి కాదు. దే కల్టివేట్ ద ల్యాండ్ టు గ్రో క్రాప్స్ అండ్ ఆల్సో రేర్ యానిమల్స్ అండ్ బర్డ్స్. వీరు వ్యవసాయం చేసి పంటలను పండించడం, పశువులు పక్షుల పెంపకం వంటి పనులు కూడా చేస్తుంటారు. ది విలేజ్ సాయిల్ ఈజ్ మెయిన్లీ లోమి అండ్ రైస్ ఈజ్ ద ప్రిన్సిపల్ క్రాప్ గ్రోన్ ఆన్ ఇట్. ఈ గ్రామంలోని నేలలు ప్రధానంగా బంకమన్ను అంటే ఇసుకతో కూడిన ఒండ్రు మట్టి భూములు,
వరి ముఖ్యమైన పంట. ఓన్లీ a few acres of land are irrigated. Bavanapadu lies at the tail end of వంశధార కెనాల్. కొద్ది ఎకరాల భూమికి మాత్రమే సాగునీటి సదుపాయం ఉంది. వంశధార నది కాలువ చివరి వైపు భావనపాడు గ్రామం ఉంది. వాటర్ కమ్స్ టు భావనపాడు ఓన్లీ ఆఫ్టర్ ద fulfillment of the needs of the nearby village మర్రిపాడు. ఈ గ్రామానికి సమీపంలో మర్రిపాడు గ్రామపు సాగునీటి అవసరాలు తీరాక మాత్రమే భావనపాడు గ్రామానికి నీరు వస్తుంది. హెన్స్ మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చరల్ ఇన్ భావనపాడు డిపెండ్స్ ఆన్ ద రెయిన్. అందుకని భావనపాడులో ఎక్కువ భాగము వ్యవసాయము వర్షాధారమే. There are no landlords in the village. A large number of cultivators of Bavanapadu are small farmers. అంటే ఈ గ్రామంలో భూస్వాములు లేరు. భావనపాడు గ్రామంలోని ఎక్కువ మంది వ్యవసాయదారులు, సన్నకారు రైతులు. They don't grow any commercial crops. However, some of them rear cows and buffaloes. వారు వాణిజ్య పంటలు పండించరు, కానీ కొందరు ఆవులను, గేదెలను పెంచుతున్నారు. There are 2 poultries in the village running on profit. ఈ గ్రామంలోని 2 కోళ్ల ఫారాలు లాభాలతో నడుస్తున్నాయి. రైస్ production is not sufficient for their needs, so they get rice from the ration shops through their white carts and sometimes buy rice from the market. వీరు పండించిన వరి వీరి అవసరాలకు చాలనందువల్ల తెల్ల రేషన్ కార్డు మీద చౌక ధరల దుకాణం నుండి కానీ బజారులో కానీ బియ్యం కొనుగోలు చేస్తారు. ఓకే, నెక్స్ట్ సాలినిటీ అండ్ డ్రింకింగ్ వాటర్ అంటే లవణీయత, త్రాగే నీరు, మంచినీరు. ఓకే, ది వాటర్ ఇన్ ద విలేజ్ ఈజ్ saline. If one digs up to 8 to 10 feet near the beach, one can get పోర్టబుల్ వాటర్. గ్రామంలో లవణీయత సమస్య అంటే ఉప్పతనం ఉంది. సముద్ర తీరంలో 8 నుండి 10 అడుగుల లోతు తవ్వితే మంచినీరు వస్తుంది. బట్ ఇన్ సమ్మర్ దీస్ వెల్స్ డ్రై అప్ అండ్ ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ ఫర్ ద వాటర్ టు ఫిల్ అప్ అగైన్. వేసవి కాలంలో బావులలో నీరు అడుగంటుతుంది. ఈ బావులు మళ్ళీ నిండటానికి చాలా సమయం పడుతుంది. ఓకే, ఇఫ్ యు వెయిట్ ఫర్ ఎన్ అవర్ యు మే గెట్ అనదర్ పార్ట్ ఆఫ్ వాటర్. 1 గంట సేపు వేచి ఉంటే 1 కుండ నీళ్లు లభ్యమవుతాయి. సో ఉమెన్ హ్యావ్ టు వెయిట్ లాంగ్ టు ఫెచ్ వాటర్, or they walk up to 2 kilometers to collect fresh water. మంచినీటి కోసం మహిళలు చాలాసేపు వేచి చూడాలి, లేక 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళవలసి వస్తుంది. ది గవర్నమెంట్ హ్యాస్ sanctioned a protective water project that pumps water from the nearest village known as సూర్య మణిపురం. అంటే ప్రభుత్వం ఈ గ్రామానికి ఒక రక్షిత మంచినీటి పథకం మంజూరు చేసింది. ఈ పథకానికి సమీపంలోని గ్రామమైన సూర్యమణిపురం నుండి పైపుల ద్వారా నీటిని తరలిస్తారు. ఇట్ గేవ్ ఏ రిలీఫ్ ఫర్ సమ్ టైమ్, బట్ క్లీనింగ్ ఆఫ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండ్ ఫ్రీక్వెంట్ రిపేర్ ఆఫ్ పంపింగ్ మోటార్ ఈజ్ ఏ హర్డిల్. అంటే ఈ పథకము కొంతకాలం ఊరటనిచ్చింది, కానీ ప్రధాన నీటి ట్యాంకు అపరిశుభ్రత, తరచుగా మోటారు మరమ్మతులు,
చేయవలసి రావడం ప్రధాన అవరోధంగా మారింది. ఫర్ సమ్ టైమ్ ఏ యూత్ ఆర్గనైజేషన్ హెల్ప్డ్ ఇన్ కీపింగ్ ద వాటర్ ప్రాజెక్ట్ యాక్టివ్, బట్ దిస్ హ్యాస్ స్టాప్డ్ ఫంక్షనింగ్ నౌ. అంటే కొంతకాలం యువజన సంఘాలు ఈ పథకం పనిచేయటానికి సహకరించాయి, కానీ ఇప్పుడు అది ఆగిపోయింది. నెక్స్ట్, సోషల్ లైఫ్, సామాజిక జీవనం. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ భావనపాడు ప్రైమర్లీ వర్షిప్ గంగమ్మ, గౌరీ అండ్ శివ. భావనపాడు ప్రజలలో ఎక్కువ మంది గంగమ్మను, గౌరిని, శివుణ్ణి పూజిస్తారు. దే పెర్ఫార్మ్ పూజ టు దేర్ బోట్స్ అండ్ నెట్స్. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఈజ్ గౌరీ పూర్ణిమ. వీరు తమ పడవలను, వలలను పూజిస్తారు. వీరి ప్రధానమైన పండుగ గౌరీ పూర్ణిమ. దే స్పెండ్ కామన్ గుడ్ ఫండ్ ఆఫ్ ది విలేజ్ ఆన్ దీస్ ఫెస్టివల్స్. అంటే వీరు గ్రామ సాధారణ నిధి అంటే ఉమ్మడి సొత్తు నుండి ఈ పండుగలకు ఖర్చు చేస్తారు. దేర్ ఈజ్ ఎన్ ఓపెన్ స్టేజ్ వేర్ ద డ్రామాస్, బుర్రకథాస్, హరికథాస్ అండ్ రికార్డ్ డాన్సెస్ ఆర్ పెర్ఫార్మ్డ్. ఈ గ్రామంలో ఒక బహిరంగ వేదిక ఉంది. దీని మీద నాటికలు, బుర్రకథలు, హరికథలు, రికార్డు డ్యాన్సులు ప్రదర్శిస్తారు. ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ లీడ్ బై ద క్యాస్ట్ హెడ్ మెన్ కాల్డ్ పిల్లాస్. అంటే ఈ కార్యక్రమాలన్నింటినీ అందరూ పిల్లాస్ అని పిలిచే కులపెద్ద నిర్వహిస్తారు. దే డిటర్మైన్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ ద పీపుల్. వీరు ప్రజల ఆచార వ్యవహారాలను నిర్ణయిస్తారు. దే ఈవెన్ రిజాల్వ్ డిస్ప్యూట్స్ అండ్ ఇంపోజ్ ఫైన్స్. ది మనీ కలెక్టెడ్ గోస్ టు కామన్ గుడ్ ఫండ్. వీరు వివాదాలను పరిష్కరిస్తారు, జరిమానాలు విధిస్తారు. ఈ రకంగా వసూలైన ధనం గ్రామ సాధారణ నిధికి జమ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజుతో మనకి 7th క్లాసు 4th లెసన్ ఏంటంటే ఓషన్స్ అండ్ ఫిషింగ్, మహాసముద్రాలు చేపలు పట్టడం లెసన్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు కళ్యాణ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.